Today we will solve a problem on shear force and bending moment diagrams for simply supported beams with point load and UDL. ఏదైనా ప్రాబ్లం మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద సాల్వ్ చేయడానికి ముందు ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ రియాక్షన్స్. దానికంటే ప్రియర్గా చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే లోడ్స్ ఉన్నాయో అక్కడంతా మనం పాయింట్స్ లొకేట్ చేసుకోవాలి. సో రియాక్షన్స్ దగ్గర ఏ అండ్ బి, ఎక్కడ లోడ్స్ ఉన్నాయో అక్కడ రిమైనింగ్ పాయింట్స్ సి డి ఈ. యూడిఎల్ ఉంటే దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. వీలైతే మిడిల్ పాయింట్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాఫ్లో, తర్వాత అయినా చేయొచ్చు ఆ మిడిల్ పాయింట్. ప్రస్తుతానికైతే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు లొకేట్. తర్వాత వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రియాక్షన్స్. సో రియాక్షన్స్ ఫస్ట్ సమ్ ఆఫ్ ద అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? రెండు రియాక్షన్లు, ఒకటి ఏ దగ్గర, రెండు బి దగ్గర. సో దట్ ఈస్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. దీస్ ఆర్ ద అప్వర్డ్ ఫోర్సెస్, పైకి ఉన్నది. తర్వాత డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమున్నాయి? ఒక పాయింట్ లోడ్ దట్ ఈస్ 4 ప్లస్ ఒక యూడిఎల్. యూడిఎల్ క్యాలిక్యులేట్ చేసే విధానం అందరికీ తెలుసు. పాయింట్ లోడ్ అంటే ఈ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిన లోడ్ కాబట్టి డైరెక్ట్గా విల్ క్యాలిక్యులేట్ 4. అదే మనం యూడిఎల్కి వస్తే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 4 మీటర్. ఒక మీటర్కి ఎంత? పర్ మీటర్ ఇట్ ఈస్ 2 కిలో న్యూటన్. ఇక్కడ ఎన్ని మీటర్లకు ఉంది? 4 మీటర్స్. సో ఇట్ ఈస్ 2 into 4 which is equals to 12 kilonewton. Now we will take moments. ఎందుకంటే ఇక్కడ ఆర్ఏ మనకు తెలీదు, ఆర్బి తెలీదు, కాబట్టి ఏదో ఒకటి మనం మొమెంట్స్ యూస్ చేసి కనుక్కుంటే తర్వాత మిగతాది కనుక్కోవచ్చు. ఫర్ టేకింగ్ మొమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ దగ్గర మనం మూమెంట్స్ తీసుకోవచ్చు. ఏ దగ్గర అయినా తీసుకోవచ్చు, బి దగ్గర అయినా తీసుకోవచ్చు, మన కన్వీనియన్స్. దట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈక్వల్స్ టు క్లాక్ వైజ్ మూమెంట్స్. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఏంటి? ఇలా. సో ఆర్ఏ దగ్గర మనం తీసుకుంటే ఇది ఒక్కటే ఉంది, ఇది ఎలాగో 0 అయిపోతుంది. నెక్స్ట్ అక్కడ తీసుకోండి, ఇక్కడ నుంచి తీసుకుందాం, ఈ పాయింట్ నుంచి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్బి ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ లెంత్ మూమెంట్. అంటే ఈ పాయింట్ దగ్గర మనం మూమెంట్స్ తీసుకుంటున్నాము. ఆర్ఏ కన్సిడర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడే ఉంది కాబట్టి. ఇంకా మిగిలింది ఏంటి? ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇలా వస్తుంది కదా, యాంటీ క్లాక్ వైజ్. సో ఆర్బి ఇంటూ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ. ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడ ఉంది ఫోర్స్, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ బి టు ఏ 3 + 4 + 2 దట్ ఈస్ 9. ఇంకేమైనా ఉన్నాయో అట్లాంటివి చూడాలి. యాంటీ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది ఇంకెలాగూ కిందికి పడుతుంది. కిందికి పడుతుందంటే క్లాక్ వైజ్, ఇది కూడా కిందికి కాబట్టి క్లాక్ వైజ్. ఇంకా ఉన్నది అదొకటే కాబట్టి అది రాసాం. విచ్ ఈస్ ఈక్వల్స్ టు, నౌ విల్ టేక్ క్లాక్ వైజ్ మూమెంట్స్. దిస్ వన్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫస్ట్ లోడ్ తీసుకుందాం, యూడిఎల్ కదా, డైరెక్ట్గా 2 కిలో న్యూటన్ రాయడానికి లేదు, ఇది 2 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇక్కడ ఎన్ని మీటర్లు ఉంది? 4 మీటర్. సో 2 into 4. ఇంకా దీన్ని డిస్టెన్స్ చేయాలి. జనరల్గా పాయింట్ లోడ్ అనుకోండి, ఆ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడికైతే మూమెంట్స్ తీసుకుంటున్నామో అక్కడికి ఉన్న డిస్టెన్స్ తీసుకుంటాం. అదే వెన్ ఇట్ కమ్స్ టు యూడిఎల్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, కానీ ఈ పాయింట్ తీసుకోకూడదు, ఈ పాయింట్ తీసుకోకూడదు. డిస్టెన్స్ కరెక్ట్గా మూమెంట్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది లోడ్. పాయింట్ లోడ్ అంటే ఇలా ఉంటుంది, యూడిఎల్ అంటే ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కదా, కరెక్ట్గా సీజీ కరెక్ట్గా దాని సెంటర్ తీసుకోవాలి. సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఇది 4 కదా, సెంటర్ ఎంత? 2 మీటర్. సో ఇక్కడ నుంచి 2 మీటర్, ఆల్రెడీ 2 మీటర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4. సో విచ్ ఈజ్ లోడ్ యూడిఎల్లో, ఇది లోడ్, ఇది డిస్టెన్స్. నెక్స్ట్ పాయింట్ లోడ్, ఇది పాయింట్ లోడ్ కాబట్టి డైరెక్ట్గా రాస్తాం 4 ఇంటూ distance 1 meter, which is equals to 2 into 4 8 8 4 32 36. RB is equal to 36/9, which is equals to 4 kilonewton. RB is equal to 4 kilonewton. Now RA is equal to, ఎలాగో మనకు తెలుసు కదా, RA plus RB is equal to 12 kilonewton అని. ఆ ఈక్వేషన్ నుంచి
RB వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ RA. సో RA ఈజ్ ఈక్వల్ 12 మైనస్ RB విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 మైనస్ 4 8 kilonewton. So RA is equal to 8 kilonewton, RB is equal to 4 kilonewton. Once ఇలా reactions calculate చేసిన తర్వాత now we can go for the shear force diagram. Now we will calculate shear force at each point A, B, C, D, E. SFD, that means shear force diagram. SF at B, SF at B. నేను ఇక్కడ ప్లేస్ మామూలుగా SF అని రాస్తున్నాను. జనరల్గా రాసేటప్పుడు షియర్ ఫోర్స్ అట్ పాయింట్ B అని ఫుల్గా రాయాలి. SF at B. సో ఇక్కడ షియర్ ఫోర్స్లు ఏం లేవు, డౌన్వర్డ్ అంటే లోడ్ ఏం లేదు, ఓన్లీ రియాక్షన్ ఉంది, దట్ ఈస్ 4 kilonewton. జనరల్గా లోడ్ కాకుండా రియాక్షన్స్ పైకి ఉంటే, రైట్ సైడ్ పైన ఉంటే విల్ టేక్ మైనస్, డౌన్వర్డ్ ఉంటే విల్ టేక్ పాజిటివ్ ఇన్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఎలా అయినా తీసుకోవచ్చు, ఒక బుక్లో ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ SF at పాయింట్ E. ఈ పాయింట్ దగ్గరికి వస్తే ఆల్రెడీ B దగ్గర ఉన్న రియాక్షన్ -4. ఇంక ఈ పాయింట్ దగ్గర ఈ UDL అప్పుడే స్టార్ట్ అయింది, ఇట్స్ నాట్ ఎట్ కంప్లీటెడ్, కొంచెం కూడా రాలేదు, జస్ట్ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ UDL ఉంది కానీ దానికి డిస్టెన్స్ లేదు. కాబట్టి వీ కెన్ రైట్ 2 ఇంటూ, జనరల్గా 2 ఇంటూ డిస్టెన్స్ ఉంటే రాయొచ్చు, డిస్టెన్స్ లేదు కాబట్టి 0, it will become -4 kilonewton only. Now SF at point D is equals to ఈ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న రియాక్షన్ -4 ప్లస్ ఈ UDL 2 ఇంటూ, ఇంతకుముందు ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు డిస్టెన్స్ లేదు, బట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 meter which is equals to 4 kilonewton. Now SF at C equals to, నీట్గా దీంట్లోనే రాసేయచ్చు, -4 ప్లస్ 2 ఇంటూ 4. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంది, C పాయింట్ దగ్గర +4 which is equals to 8 kilonewton. Now shear force at point A is equals to -4 plus 2 into 4 plus 4. ఈ పాయింట్ దగ్గర ఏముంది, రియాక్షన్ 8, పైకి ఉంది కదా, పైకి ఉంటే మనం ఏం తీసుకుంటాం, మైనస్, టోటల్ చేస్తే విల్ గెట్ 0. ఈ పాయింట్లన్నీ ఇప్పుడు లొకేట్ చేస్తే ఇట్ విల్ బికమ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఫస్ట్ ఎంత ఉంది, SF at B -4 kilonewton. ఈ స్కేల్ తీసుకునేటప్పుడు యూనిఫామ్ ఉండేలాగా చూసుకోండి, 4 kilonewton. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్ ఏం లేదు కాబట్టి యూ కెన్ డ్రా ఏ హారిజాంటల్ లైన్. నౌ ఈ పాయింట్ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, పాయింట్ అట్ D. D హ్యాస్ 4 kilonewton. 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా ఉంది, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి లోడ్ ఏమవుతుంది, ఇలా ఇంక్లైన్డ్ లైన్ వస్తుంది. అదే పాయింట్ లోడ్ అంటే స్ట్రైట్ లైన్ హారిజాంటల్ లైన్ వచ్చేది. ఎప్పుడైతే UDL వస్తుందో W ఇంటూ L కదా, అప్పుడు ఇట్ విల్ బికమ్ ఇంక్లైన్డ్ లైన్. దేర్ ఆఫ్టర్ SF at C హారిజాంటల్ లైన్, ఎందుకంటే మధ్యలో ఏం లేదు కాబట్టి ఇట్ ఈస్ 8 kilonewton. సో ఇట్ ఈస్ 4 kilonewton, 8 kilonewton. లోడ్ ఏం లేదు కాబట్టి ఫైనల్గా టచెస్ టు 0. ఇట్ ఈస్ నెగిటివ్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్. ఇది SFD డ్రా చేసే పద్ధతి. ఇలా SFD డ్రా చేసినప్పుడు నెక్స్ట్ BMD క్యాలిక్యులేట్ చేయాలి కదా, చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏమంటే ఎక్కడైతే ఇట్లా సైన్ చేంజ్ అవుతుందో, షియర్ ఫోర్స్ ఎక్కడైతే సైన్ చేంజ్ అవుతుందో అక్కడ అడిషనల్గా మనం మళ్ళీ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ వాల్యూ బికమ్స్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తేనే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, లేదు అంటే ఆ పాయింట్ని మిస్ అవుతాం. సో ఈ పాయింట్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా హాఫ్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మామూలుగా బేస్ చేసుకొని చెప్పచ్చు. ఒకవేళ దానికి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఫస్ట్ సేమ్ దీనిలాగానే షియర్ ఫోర్స్ లాగానే బెండింగ్ మూమెంట్లు కూడా పాయింట్ వైజ్ తీసుకుంటాం.
బెండింగ్ మూమెంట్ బిఎం అని రాసేస్తాం జనరల్గా అట్ బి. బెండింగ్ మూమెంట్ లేకపోతే మూమెంట్ అంటేనే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ బి దగ్గర తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఫోర్స్ ఏంటి? రియాక్షన్ ఆర్బి ఇంటూ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బి నుంచి బికి డిస్టెన్స్ ఏముంటుంది? ఏమీ ఉండదు, కాబట్టి 0 which is equals to 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ ఈ. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నాం. దీనికి అటువైపు రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ అన్ని తీసుకోవాలి. ఏముంది? రియాక్షన్ ఉంది ఆర్బి. ఆర్బి అంటే నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే వాల్యూ రాసేస్తాను, మళ్ళీ ఆర్బి రాయకుండా. సో విచ్ ఈస్ 4 kN ఇంటూ డిస్టెన్స్ 3. ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం జనరల్గా యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. క్లాక్ వైజ్ మూమెంట్స్ అన్ని మనం ఏం చేసుకుంటాం? నెగిటివ్ తీసుకుంటాం. ఈ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఇలా తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్. 4 × 3. ఇంకా ఈ దగ్గర ఉన్నాం. ఈ దగ్గర లోడ్ ఏమన్నా ఉందా? లేదు. ఒకవేళ ఉన్నా కానీ దానికి డిస్టెన్స్ లేదు కాబట్టి తీసుకోము. ఇట్ విల్ బికమ్ 12 kN/m. ఇక్కడ కొత్తగా ఒక పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ యాడ్ చేసుకున్నాం. వి కాల్ ఇట్ యాస్ ఎఫ్. కరెక్ట్గా అది చేయాల్సిందే, చేస్తేనే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వీ కెన్ ఫైండ్ అవుట్. విచ్ ఈస్ బిఎం అట్ క్యాలిక్యులేట్ అట్ ఈ ఎఫ్ విచ్ ఈస్ 4 × 3 it is 4 kN into 3 + 2. ఇది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది కదా, 2 మీటర్. 3 + 2 5 మైనస్ ఈ యూడిఎల్ మన క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ తీసుకున్నాను. -2 ఇంటూ దాని యొక్క లెంత్ ఎంత ఉంది? 2. ఇదంతా కలిపి లోడ్. మామూలుగా పాయింట్ లోడ్లో ఏమవుతుందంటే ఇది మాత్రమే లోడ్. యూడిఎల్ ఏమవుతుంది? ఆ రేట్ ఉంటుంది 2 kN/m. అదిను ఇంటూ లెంత్ ఎంత ఉందో అది బికమ్స్ లోడ్. దానికి మళ్ళీ మనం ఏం చేయాలి? డిస్టెన్స్ వేయాలి. ఎక్కడి నుంచి ఉంటుంది? దీని సెంటర్ కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. యూడిఎల్లో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే ఈజీ. ఎప్పుడైనా సరే యూడిఎల్ తీసుకునేటప్పుడు దాని యొక్క యూడిఎల్ అమౌంట్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే లోడ్ ఇంటూ డిస్టెన్స్ వేయాలి. అక్కడికి లోడ్ వస్తుంది. తర్వాత దానికి మూమెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని డిస్టెన్స్లో హాఫ్ వేసుకోవాలి. ఏ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, ఏ పాయింట్కి తీసుకుంటున్నాం, కరెక్ట్గా దాంట్లో హాఫ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 - 4 I think 16 kN/m. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ బి. సేమ్ ఈ పాయింట్ దగ్గర రైట్ సైడ్ ఉన్న ఫోర్స్ అన్ని ఫస్ట్ ఏముంది? రియాక్షన్ ఉంది. 4 ఇంటూ డిస్టెన్స్ 3 + 4 7 మైనస్ యూడిఎల్ 2 రేట్. ఇది ఎంత డిస్టెన్స్ ఉంది? 4 ఇంటూ దాని డిస్టెన్స్లో సగం పాయింట్ నుంచి కరెక్ట్గా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో 2. సో 4 × 7 28 మైనస్ 16. I think it will become 14 I think. 28 - 16 it will become 12 kN/m. Now bending moment at C. Same 4 into distance 3 + 4 + 1 8 minus load 2 into 4 into ఇప్పుడు సగం ఉంది కదా అని సగం రాయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? మామూలుగా టోటల్ 4 + 2 కదా, 4 + 1 2.5 రాయకూడదు. కరెక్ట్గా దీని యొక్క సీజీ కరెక్ట్గా మధ్యలో ఇక్కడ యాక్ట్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ చేద్దాం. 4 × 8 మైనస్ 2 × 4 × 3 8 kN/m. ఇక్కడ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. యూడిఎల్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. 2 × 4 వేస్తారు. వేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు కరెక్ట్గా దీని సెంటర్ పాయింట్ ఇక్కడికి తీసుకుంటాం. ఇక్కడికి తీసుకునేసరికి ఏమవుతుంది? ఇక్కడ కరెక్ట్గా దాని సెంటర్ ఇక్కడ ఉంటుంది మూమెంట్ తీసుకునేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 + 1. ఒకవేళ ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి 2
ప్లస్ 2. ఇంకా ఇటువైపు ఏదైనా అనుకోనండి, దీంట్లో సగం తీసుకొని దానికి డిస్టెన్స్ యాడ్ చేసుకుంటూ పోతాం. విఎం అట్ ఏ ఇది ఆటోమేటిక్గా 0 వస్తుంది, చేసినా వస్తుంది, చేసే చూద్దాం. ఇది ఎలా తీసుకోవాలంటే సేమ్ లైక్ పాయింట్ లోడ్ లాగానే యూడిఎల్ కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే ఇట్లా సెంటర్లో ఉంటుంది అనమాట. దాని ప్రకారం మనం తీసుకుంటూ పోవాలి. సో 4 ఇంటూ టోటల్ 3 + 4 7 9 -2 ఇంటూ 4 ఇంటూ 2 ప్లస్ ఈ 2 ఇక్కడికి ఉన్నది 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇవాళ చేసినా కూడా 0 వస్తుంది. ఇంకా ఒక లోడ్ ఉంది -4 ఇంటూ 1 ఈ పాయింట్ లోడ్ మర్చిపోయాయి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. కావాలంటే క్యాలిక్యులేటర్లో టైప్ చేసి చూద్దాం. 4 ఇంటూ 9 -2 ఇంటూ 4 ఇంటూ 4 -4 0. Now we'll draw BMD. మీకు ప్రాబ్లం స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఎక్కడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సైన్ చేంజ్ అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం వస్తుందని. ఆ పాయింట్ ఎఫ్ చూడండి 16 వచ్చింది, ఎక్కడా లేదు వాల్యూ. 16 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. సో 0 ఈ పాయింట్ దగ్గర 0. నెక్స్ట్ 12 కిలోన్యూటన్ మీటర్, 12 కిలోన్యూటన్ మీటర్. నెక్స్ట్ ఎంత 16, ఇది కొంచెం లైట్గా కర్వ్ రావాలి ఎందుకంటే యూడిఎల్ వచ్చింది కాబట్టి. 16 తర్వాత అగైన్ 12 అండ్ లాస్ట్ 8 0. So which is 12 kilonewton meter, 16 kilonewton meter, again 12 kilonewton meter, 8 kilonewton meter, 0. These are the points B, E, F, D, C, A. ఇట్లా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్లో సమ్ టైమ్ దే విల్ గివ్ పాయింట్ లోడ్ ఇన్ బిట్వీన్. యూడిఎల్ ఉంటుంది కదా, ఈ మధ్యలో కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడ 2 పాయింట్లు తీసుకోవాలి, 2 సార్లు చేసేయాలి. 2 సార్లు చేస్తే అప్పుడు మనకు ఖచ్చితమైన వాల్యూ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇదే ప్రాబ్లంలోనే ఇలా ఇచ్చినాడు అనుకుందాం, ఒక లోడ్ 1 కిలోన్యూటనో సే 2 కిలోన్యూటనో అలా ఇచ్చినప్పుడు అదే పాయింట్నే ఫస్ట్ పాయింట్ లోడ్ కన్సిడర్ చేసుకొని ఒకసారి, పాయింట్ లోడ్ లేకుండా ఒకసారి వేయాలి. వేసిన తర్వాత 2 పాయింట్లలో రెండిట్లో వేరియేషన్ వస్తుంది ఒకే పాయింట్ దగ్గరే, ఆ 2 చూపించాలి. అలా చేస్తే ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.